విజయ్ రెస్టారెంట్ లోకి వెళ్ళాడేంటి? ఎందుకో తెలుసుకోవడానికే కదా జామ్ ఫాలో అయ్యాం. రా. నేను వెళ్తానులేండి డ్రైవర్ గారు. నేను ఈ రెస్టారెంట్కి కస్టమర్గానే వెళ్తున్నానులేండి. నాకెందుకు చెప్తున్నారు? మీ ఇష్టం, తీసుకోండి. ఏంటిది? తీసుకొచ్చారు కదా, బ్యాక్ టాక్సీకి డబ్బులు. ఓ థ్యాంక్స్ మేడం. ఓకే. ఇక్కడ నా హెల్ప్ నీకు అవసరం జామ్. చెయ్యకుండా వెళ్ళనుగా. బాబు గారు, మీరు వెళ్ళలేదా? నేను ఇప్పుడేం తిన్న జామ్. వినిపించినట్టు నటించకండి బాబు. ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? ఖాళీగా ఉందని. అటుపక్కన కూడా ఖాళీగా ఉంది కదా బాబు గారు. విజయ్ నిన్ను మూడ్ కోర్టులో చూశాడు. గుర్తుపట్టేసి వెళ్ళిపోతే రేపు ఎవిడెన్స్లు ఎలా వస్తాయి? చామ్ 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 ఇరిటేట్ అవ్వకు. ఈ ఒక్క చోట ఒక మిషన్ కోసం వచ్చిన ఆఫీసర్లం అనుకో, పూర్తి చేసుకుని వెళ్ళిపోదాం ప్లీజ్ చామ్. మీరు వినరు కదా బాబు, మీ గోల కన్నా ఇదే నయం. థ్యాంక్స్ జామ్. సైలెంట్గా ఉంటారా బాబు? లేదంటే చూడండి. ఓకే. చామ్ వీడేంటి చామ్, ఫోన్ వీడి కోసమే కనిపెట్టినట్టు చెవిలోంచి తీడేంటి? వెల్కమ్ టు మిడ్ నైట్ మృదంగి రెస్టారెంట్ సార్. ఈ టైంలో వచ్చిన మీలాంటి లవర్స్ కి ప్రత్యేకంగా కొన్ని లవ్ ఐటమ్స్ చేస్తాం సార్. ఏయ్, లవర్స్ అంటున్నావేంటి? మేం లవర్స్ కాదు. ఊరుకోండి మేడం, ఒకచోటే కూర్చున్నారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. కాదు అంటే జోక్ అనుకుంటారు కానీ రియల్ అనుకుంటారా? హే, ఎలా కనిపెట్టేశావు? నేనంతే సార్, ఒక్క మెతికే చూస్తాను, అన్నం అయిపోయిందో లేదో చెప్తాను. అవునా? చాలా గ్రేట్ అండి, ఎవ్వరూ అలా చెప్పలేరు. రంగా ఒక్కడే చెప్తాడు మేడం. ఏ వాడెవడు? నేనే సార్. ఓ సారీ సారీ. పర్లేదు సార్, అందరు ఇదే అంటారు. ఓహో, వచ్చిన వాళ్ళందరూ తిడతారన్నమాట. మేడం ఇలానే జోకులేస్తూ ఉంటారా సార్? హే మళ్ళీ కనిపెట్టేశాడు. ఆర్డర్ చెప్పండి సార్.